సంజీవిని. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే అందానికి ఇంపార్టెన్స్ అంటే అది స్కిన్కి కావచ్చు, లేదంటే స్లిమ్మింగ్ సంబంధించి కావచ్చు. అయితే ఈ రెండింటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మెయిన్గా స్కిన్కి అయితే స్మాల్ కేర్ తీసుకున్నా సరిపోతుంది. కానీ పర్టికులర్గా చూసినట్లయితే చాలా మంది అధికంగా బరువు పెరగడం చూస్తూ ఉంటాయి. ఈ అధికంగా బరువు వల్ల స్లిమ్మింగ్ ప్రోడక్ట్స్ ఎన్ని వాడుతున్నప్పటికీ, లేదా ఎక్సర్సైజెస్, యోగా ఎన్ని చేస్తున్నప్పటికీ వెయిట్ లాస్ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఏమైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఈరోజు మనతో పాటు వి రీషేప్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ నుంచి డాక్టర్ సుజాత గారు ఉన్నారు. మరి మీరు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నాయంటే స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి, అంటే ముఖ్యంగా వచ్చేసి హెయిర్ ఫాల్ ఉన్నట్లయితే ఈ స్టెమ్ సెల్ థెరపీ ఏ విధంగా పనిచేస్తుంది, దానికి ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు, అలాగే లేజర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. పర్టికులర్గా మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఒబిసిటీతో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా మాట్లాడచ్చు. ఇది ఎస్పెషల్లీ వచ్చేసి ఎక్కువగా సర్జరీస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఈ సర్జరీతో కాకుండా నాన్ సర్జికల్ ఈ స్లిమ్మింగ్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, వీరు ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఇస్తున్నారనే విషయాలు తెలుసుకోవచ్చు మీరు కూడా. నమస్తే మ్యామ్. నమస్తే. వెల్కమ్ టు సంజీవిని. అయితే ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నట్లయితే చాలా మందిలో ఒబిసిటీ ప్రాబ్లం చూస్తూ ఉన్నాం. ఈ ఒబిసిటీకి కారణాలు ఏం కావచ్చు, అయితే మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకు ఒబెసిటీ అనేది చాలా రీజన్స్ ఉన్నాయండి. అది హీటింగ్ హ్యాబిట్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అయినా ఉండొచ్చు, ఇంకోటి వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్, లేకంటే ఎక్కువ మూడ్ ఫ్లక్చువేషన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఏ రీజన్ వల్ల అయినా చాలా మంది ఒబెసిటీ అనేది మనం చూస్తున్నాం. అది చిన్న ఏజ్ నుంచి కూడా మనం చూస్తున్నాం అండి. 10 సంవత్సరాల నుంచి 100 ఇయర్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ ప్రాబ్లం అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాము. కానీ మనం ఈ ట్రీట్మెంట్ అనేది 15 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గర నుంచి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి హార్మోన్ అనేది కరెక్ట్గా రెగ్యులర్ ఏజ్ ఉంటుంది. వాళ్ళని మనము కేటగిరీలోకి తీసుకొని 15 ఇయర్స్ నుంచి మనం ట్రీట్మెంట్ అది ఇవ్వడం ఉంటుంది. ఇందులో మనకి ఏమంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుంది అనేది జనరలైజ్ ట్రీట్మెంట్ కాకుండా పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే. అయితే పర్టికులర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎక్కువ చూస్తున్నా, అంటే లేడీస్లో చూస్తున్నారా లేదంటే మేల్లో చూస్తున్నారా? ఇప్పుడు చెప్పినట్లు మనకి లేడీస్, జెంట్స్, ఇంకోటి చిన్న ఏజ్, పెద్ద ఏజ్ అని లేకుండా ఇప్పుడు అందరిలోనూ మనం ఒబెసిటీ అనేది చూస్తున్నాం అండి. 100 మెంబర్స్లో 90% ఓన్లీ ఇదే ప్రాబ్లం వల్ల బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నాం. దీనివల్ల షుగర్ కానీ, లేకుంటే థైరాయిడ్ కానీ, డయాబెటీస్ అంటే నీ పెయిన్స్ కానీ, ఇంకోటి ఇతర వ్యాధులు కూడా దీని ద్వారా రావడం అనేది మనం చూస్తున్నాం. మనం దీన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే దీని నుంచి వచ్చిన మన డిసీజెస్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అయితే కొంతమంది బాగా హెఫ్టీగా ఉన్న వాళ్ళు, దానికి తోడు వాళ్ళు ఏదైనా ఇంకా షుగర్, బీపీ ఇలాంటి సైడ్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మరి ఇలాంటి ట్రీట్మెంట్స్ అయితే తీసుకోవచ్చు అంటారా? మనకి ఇది ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు అండి. ఇంకా ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే ఉందో వెయిట్ లాస్ మనం ఎంతైతే తగ్గించుకుంటామో దానివల్ల వాళ్ళకు ఉన్న హెల్త్ ఇష్యూస్ కూడా మనకి కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు బీపీ కానీ, లేదంటే డయాబెటీస్ కానీ ఏదైనా, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకున్న వెయిట్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాము. వెయిట్ లాస్ అనేది ఎంత తొందరగా అవుతా ఉంటే మనము మెడిసిన్స్ లేకుండా కూడా మనకి ఏదైతే ఉన్నాయో అది మనకి కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అయితే ఈ స్లిమ్మింగ్కి సంబంధించి ఎంతోమంది ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అంటే అవి కంటిన్యూ చేసుకుంటూనే ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు అంటారు, లేదంటే ఇది తీసుకునేటప్పుడు పర్టికులర్గా మిగతావన్నీ ఆపాలంటారా? స్లిమ్మింగ్ ప్రోడక్ట్స్ అంటూ ప్రత్యేకంగా ఏముండదండి. మనం తీసుకున్న డైట్లోనే కొంచెం మనం మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫుడ్ తినొద్దు, ఈ ఫుడ్డే తినాలనేది ఏముండదు. మనకి ఏమి బయట నుంచి మనం ఏం మెడిసిన్స్ కానీ ఏమైనా పౌడర్స్ తీసుకుని ఓన్లీ ప్రోటీన్ బేస్డ్ ఉండదు. అదే మనం నార్మల్ డైట్లోనే మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఇంకోటి ఫ్యాట్ తక్కువ ఉండేది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేది, కొంచెం మనం డైటీషియన్ దగ్గర డిస్కస్ చేసి వాళ్ళకి ఇండివిజువల్గా మీకు ఏది డైట్ సూట్ అవుతుందని వాళ్ళు ఒక డైట్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి క్రాష్ డైట్స్ అనేది ఏమీ ఉండదు కాబట్టి మనకి 5 మీల్ ప్లాన్ అనేది ఒకటి రెగ్యులరైజ్ చేసి మనకి చార్ట్ ఇవ్వడం, దాన్ని ఫాలో అయితే మనకి సరిపోతుంది. దానికి సపరేట్గా ఈ ఫుడ్స్ తినాలి, ఆ ఫుడ్స్ తినాలి అనేది ఏం పర్టికులర్గా ఏమి ఉండదు. ఓకే. ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే. మీ పేరు? నా పేరు లలిత అండి. ఓకే, చెప్పండి ఏంటి మీ డౌట్? హలో. హలో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నాకు లాస్ట్ ఒక అక్టోబర్ 7th ఫీవర్ వచ్చినప్పటి నుంచి వెయిట్ బాగా పెరిగిందండి. ఓకే అండి. అది ఎట్లా వెయిట్ లాస్ అంటే ఎట్లా? మీరు ఫీవర్ వచ్చినప్పుడు అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకొని ఉంటారండి. యాంటీబయాటిక్స్ వల్ల కూడా మనకి బాడీలో వాటర్ పర్సెంటేజ్ అనేది కూడా పెరుగుతుంది. మనకి యాక్చువల్గా మీకు బాడీలో ఓన్లీ వాటర్ పర్సెంటేజ్ పెరిగిందా యాంటీబయాటిక్స్ వల్ల, లేదంటే ఫ్యాట్ అనేది కూడా ఇంక్రీజ్ ఉందా అనేది మీరు ఒకసారి దగ్గరున్న క్లినిక్ వచ్చినట్లయితే
బీసీ అనేది చెక్ చేస్తాం. బీసీఏలో మీకు బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అంటారు. అందులో మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది అనేది మనకు ఒక కరెక్ట్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, యాక్చువల్గా మీరు వెయిట్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యారు అనేది మాకు ఒక ఐడియా వస్తుందండి. దాన్ని బట్టి మీకు పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే మినిమం మనం జనరల్గా తీసుకున్నట్లయితే సమ్ వెయిట్ ఒక 70-80 ఉంటారు అనుకుందాము. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఎంతకాలం పడుతుంది వాళ్ళు ఈ వెయిట్ లాస్ అవ్వడానికి, వాళ్ళ టార్గెట్ బేస్? మనం ఫస్ట్ వాళ్ళు వెయిట్ లాస్ ఎంత అవ్వాలి అనేది ఫస్ట్ ఒక పర్సన్ అనేది మనం కరెక్ట్ గా చూడాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా మనం సపోజ్ చెప్పిన అందరినీ దృష్టిలో పెట్టుకొని జనరలైజ్ ట్రీట్మెంట్ అనేది చెప్తాం. కానీ ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఏది ఉంటుంది, వాళ్ళకి కరెక్ట్ గా సూటబుల్ ఏది అవుతుంది, ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది, ఎన్ని కేజెస్ తగ్గాలనేది మనం ఫస్ట్ అనలైజ్ చేయడానికి ఉంటుంది. ఇందులో ఒబేసిటీ అనేది ఓన్లీ హైట్ అండ్ వెయిట్ రేషియోని బేస్ చేసుకొని ఉండదు. ఇంకోటి కరెక్ట్ వెయిట్ ఉన్న ఓన్లీ పర్టికులర్ ఏరియాలు అంటే ఆర్మ్స్ కానీ, టమ్మీ కానీ, థైస్ కానీ ఏదైనా పర్టికులర్ అందులో కూడా మనకి 2 to 3 కేజెస్ ఉన్న దాన్ని కూడా ఒబేసిటీ అని అంటారు. ఒకవేళ టమ్మీలో ఇంక్రీజ్ అయి ఉంటే దాన్ని సెంట్రల్ ఒబేసిటీ అని డిఫరెంట్ గా మనము దాన్ని పిలవడం జరుగుతుంది. అందులోంచి మనం వెయిట్ లాస్ చేసినప్పుడైతే వాళ్ళకి కరెక్ట్ వెయిట్ అనేది వస్తుంది. దానికి ఒక్కసారి మనం పర్సన్ కరెక్ట్ అనలైజ్ చేయాల్సి ఉంటే పర్సన్ మనం డైరెక్ట్ చూడాల్సి ఉంటుందండి. ఓకే ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. హలో హలో, మాట్లాడండి, మీ పేరు? నా పేరు మౌనిక. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, ఓన్లీ ఫోన్ లైన్ లో మాత్రం మాట్లాడండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఓకే, అదే వెయిట్ లాస్ చూస్తున్నారు కదండి. సో ఏం చేసినా మళ్ళీ వెయిట్ తగ్గుతుంది, మళ్ళీ అదేగానే పెరుగుతుంది కదా. ఓకే మౌనిక గారు, ఫస్ట్ మీరు హైట్ అండ్ వెయిట్ ఎంత ఉన్నారండి, ఏమన్నా ఐడియా ఉందా? హలో, 65 ఉన్నారు. హైట్ ఎంత ఉన్నారు? 5'4" ఉన్నారు. అంటే మీరు ఓన్లీ 5 kgs అనేది ఎక్స్ట్రా ఉన్నారు. ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవుతున్నా మళ్ళీ పెరుగుతుంది అన్నారు. ఈ వెయిట్ లాస్ అవడానికి మీరు ఏమేమి పద్ధతులు అనుసరించారండి? యోగా చేస్తా, ఇంకా సో డైట్ చేస్తుంది, జస్ట్ చపాతి అలా తినేసి ఉంటుంది. ఓకే అండి, ఓన్లీ చపాతీ తింటేనే మనకి వెయిట్ లాస్ అనేది అవ్వదు. రైస్ కానీ ఇంకోటి వేరే ఏదైతే ఉందో అది మొత్తం మన బాడీకి అనేది అవసరం. బాడీకి హ్యాండ్స్, లెగ్స్, పార్ట్స్ ఎట్లా అవసరమో మన బాడీకి న్యూట్రియంట్ సప్లిమెంట్స్ కూడా అంతే అవసరము. మనకి ప్రోటీన్ అవసరము, ఫ్యాట్ అవసరము, అన్ని అవసరం. కానీ మీ బాడీలో ఏది ఎక్కువ ఉందనేది మనకి ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఇంకోటి మనకి క్రాష్ డైట్లు చేయడం వల్ల ఫుల్ బాడీ నుంచి వెయిట్ లాస్ అవుతుంది, కానీ పర్టికులర్ ఏరియా నుంచి అవ్వదు. ఇంకోటి అందులో మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసి మీరు తీసుకోవాల్సిన దానికన్నా ఇంటేక్ తగ్గిస్తున్నారు కాబట్టి వెయిట్ లాస్ అవుతుంది. మళ్ళీ మీరు నార్మల్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే తగ్గారో అది మళ్ళీ బ్యాక్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దానికన్నా మీకు యాక్చువల్ గా ఫ్యాట్ ఎంత ఎక్స్ట్రా ఉందో మనం దాని నుంచి తీసినప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ వెయిట్ లో ఉంటారు. అది లాంగర్ రన్ లో అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఓకే ఓకే, అయితే సుజాత గారు, ఇప్పుడు ఈ ఓన్లీ స్లిమ్మింగ్ కి సంబంధించి కాసేపు పక్కన పెట్టినట్లయితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ముఖ్యంగా చాలా మందిగా చూస్తున్నాం లేడీస్ లో అయితే ముఖ్యంగా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ లేజర్ గురించి ఒకసారి చెప్తారా? మనకి లేజర్ ట్రీట్మెంట్ అనేది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కి అనేది ఇస్తారండి. అంటే ఎక్స్ట్రా మనకి ఎక్కడైతే అవసరం లేదో అక్కడ హెయిర్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ ని అన్వాంటెడ్ హెయిర్ అంటారు. ఇది కూడా మనం తీసుకున్నట్లయితే మనం స్లిమ్మింగ్ పక్కన పెడితే ఇదన్నాం, కానీ దాని వల్ల ఒబేసిటీ వల్లనే మనం 90% అన్వాంటెడ్ హెయిర్ అనేది మనం చూస్తూ ఉన్నాం అండి. దేనికైనా మెయిన్ ప్రాబ్లం వచ్చేది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల. అది మెయిన్ ఉంటుంది. ఎక్కువ వెయిట్ ఎవరైతే పెరుగుతున్నారో వాళ్ళలోనే మనం హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది, అన్వాంటెడ్ హెయిర్ అనేది, ఇంకోటి హెయిర్ ఫాల్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ మనం వెయిట్ కంట్రోల్ చేసుకుంటా దాంతో పాటు మనం ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకి అన్ని ఒకే ప్రాబ్లమ్స్ అన్ని ఒకే ట్రీట్మెంట్ లో మనకి సొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు మాధవరావు మేడం. ఓకే, చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అధిక బరువు అండి, వ్యాయామం అది లేవు. అధిక బరువు గురించి. ఓకే, చెప్పండి మీ డీటెయిల్స్. అంటే ఎంత వెయిట్ ఉన్నారు? నేను 82 kgs ఉన్నా మేడం. హైట్ ఎంత ఉన్నారండి? హైట్ 167. 167. అవును మేడం. ఓకే అండి, మీరు 67 kgs ఉండాలి. ఆల్మోస్ట్ 15 kgs ఎక్స్ట్రానే ఉన్నారు. అవును మేడం. మీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమన్నా ఉన్నాయా? ఎంతేం లేదు మేడం, ఈ గ్యాస్ ట్రబుల్ అవుతుందండి. ఓకే అండి,
అంటే మీరు ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ అనేది ఉంటుంది, దాంతో పాటు కూడా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు 15 kgs ఎక్స్ట్రానే ఉన్నారండి. అది పర్టికులర్ ఏరియా ఉంది, మనకి ఫుల్ బాడీలో నుంచి ఎక్కువ ఫ్యాట్ ఉంది అనేది మనకి పర్సన్ చూస్తే తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా అయితే మీరు 15 kgs అనేది తగ్గాలి. కానీ మీరు ఎంత తొందరగా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా మంచిది. లేదంటే 15 kgs కాస్త 20 kgs 25 kgs వెళ్ళిందంటే ఎసిడిటీ ప్రాబ్లంతో పాటు ఇంకా మనకి ఇతర హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే ఓకే సుజాత గారు, ఇప్పుడు హెయిర్కి సంబంధించి చూసినట్లయితే లేజర్ గురించి చెప్పారు. మరి స్టెమ్ సెల్ థెరపీ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాము. ఎందుకంటే చాలా మంది హెయిర్ లాస్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది, దట్టు సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్. మరి దీనికి ఈ స్టెమ్ సెల్ థెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇవాళ రేపు సిటీస్లో అని లేదు, విలేజెస్లో లేదండి, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా హెయిర్ ఫాల్ అనేది ఇట్స్ కామన్ ప్రాబ్లం అయిపోయింది. అది మనకి వాటర్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇంకోటి యాంటీబయాటిక్స్ అవ్వచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా అవ్వచ్చు, ఇంకోటి స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. ఎందుకంటే మన ఇవాళ రోజులో స్ట్రెస్ లేని జాబ్ అనేది ఏమి ఉండదు. ఇంకోటి ఏ జాబ్కైనా స్ట్రెస్ అని, ఆ స్ట్రెస్ వల్ల ఇంకోటి కంప్యూటర్ ముందు ఎక్కువ కూర్చోవడం వల్ల, లేదంటే ఎక్కువ థింక్ చేయడం వల్ల ఎక్కువ డిప్రెషన్ పేషెంట్స్ కానీ చాలా మందికి మనం హెయిర్ లాస్ అనేది ఎక్కువ చూస్తూ ఉన్నాము. కానీ మనకి స్టెమ్ సెల్ థెరపీలో హెయిర్ లాస్ కంట్రోల్ చేయడంతో పాటు మనకి ఏదైతే హెయిర్ పోయిందో అక్కడ నుంచి ఇంకా హెయిర్ రీగ్రోత్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇందులో వచ్చేసి 80 to 90% గ్యారెంటీ రిజల్ట్స్ తోటి ఏ ఏజ్ వాళ్ళకైనా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక కాల్. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్, మీ పేరు చెప్పండి. నా పేరు లావణ్య అండి. ఓకే చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. మేడం, వెయిట్ లాస్ అది పర్టికులర్ ఒక ప్లేస్ లోనే ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే అండి, ఏ ప్లేస్ లో ఎక్కువ హైట్ వచ్చి 3.4 అండి నాది, వెయిట్ వచ్చి 68. ఓకే, మీరు 8 kgs ఎక్స్ట్రా తగ్గడం ఉన్నారు. లేదు, అట్లా పెరగడం లేదు. 70కి బిలోనే అవుతుంది, అట్లా పెరగడం లేదు, అట్లా తగ్గడం కూడా లేదు. ఓకే అండి, దాని డైట్ ప్లాన్ చేసినా గానీ అదే వెయిట్ లోనే ఉంది. ఓకే అండి, మీరు 8 kgs అనేది తగ్గాలి. దాన్ని మీరు తగ్గడం లేదు పెరగడం లేదన్నారు, దాన్ని ప్లాటూ స్టేజ్ అని అంటారు. మీరు ఎక్కడ ఇంట్లో పద్ధతులు అంటే వాకింగ్ చేసినా లేదంటే ఎంత డైట్ కంట్రోల్ చేసినా ఆ వెయిట్ నుంచి మీకు తగ్గడం అనేది జరగదు. కానీ మీరు ఒకసారి క్లినిక్ వచ్చినట్లయితే మనకి అంటే స్టబన్ ఫ్యాట్ ఉందా, లేదంటే స్కిన్ అనేది లూజ్ ఉందా, ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, మనకి ఎన్ని డేస్ పడుతుంది అనేది కరెక్ట్ గా చెప్తారు. మీకు పర్టికులర్ ఏరియాలోనే ఎక్కువ 8 kgs ఉంది కాబట్టి ఆ పర్టికులర్ ఏరియా నుంచి మనం 8 kgs అనేది తీసి దాంతోపాటు స్కిన్ టైట్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు 8 kgs అనేది ఈజీగా 1 మంత్ నుంచి 40 days లో మీరు ఈజీగా తగ్గొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే సుజాత గారు, మీరు ఇప్పుడు చెప్పినట్లుగానే చాలా మందికి వెయిట్ లాస్ అనగానే చాలా మందికి నమ్మకం ఉండదు. ఎందుకంటే ఆ ప్లేస్ లో మళ్ళీ స్కిన్ సాగింగ్ అయిపోతుంది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అని చెప్పి. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మరి దాంట్లో? ఇప్పుడు చాలా మంది ఏమవుతున్నారంటే ఇంట్లో అంతా ఎక్స్పెరిమెంట్ చేసి లాస్ట్ వచ్చేసి స్లిమ్మింగ్ సెంటర్ అనేది ఆశ్రయిస్తారు. కానీ ఇంట్లో క్రాష్ డైట్ వల్ల తగ్గుతుంది, లేదంటే నేను వాకింగ్ చేసినా తగ్గుతుంది, ఇంట్లో ఎక్కువ నేను పడుకొని ఉండడం వల్ల లేదంటే వర్క్ షేక్ ఉండడం వల్ల వెయిట్ పెరిగాను, దాన్ని నేను ఇంట్లో ఎట్లయినా చేసుకోగలను అనుకుంటారు. కానీ వెయిట్ లాస్ అనేది అంత ఈజీ కాదండి. మనం ఒకసారి క్లినిక్ వచ్చిన యాక్చువల్ గా మీకు వెయిట్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అయింది, మీరు ఎన్ని కేజెస్ తగ్గాలి, ఒకసారి కేజెస్ తగ్గిన తర్వాత మీరు ఇంట్లోనే ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే స్కిన్ అనేది సాగినెస్ అయిపోతుంది. దాంతోపాటు ఏమంటే స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మనకి దీంతో పాటు వెయిట్ లాస్ తో పాటు ఇంచ్ లాస్ తో పాటు స్కిన్ టైట్నింగ్ అనేది ఇచ్చి మనకి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకోటి ఎక్కువ లాంగ్ రన్ లోకి మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 1 year మెయింటెనెన్స్ ఇచ్చి దాంతోపాటు డాక్టర్ ఇంకోటి డైటిషియన్ అనేది కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది మనకు జరుగుతుందండి. దానివల్ల మన ఫ్యూచర్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూడము, ఇంకోటి వెయిట్ తగ్గుతుంది నాది పెరుగుతుంది అనే డౌట్స్ కూడా మనకు ఉండవు. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక కాల్. హలో 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 నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు సంతోష్ అండి. ఓకే చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? వెయిట్ లాస్ గురించి అండి. చెప్పండి. హలో, నాకు ఆపరేషన్ అయింది, బాబు పుట్టారా? మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తారండి? ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడండి, ఫోన్ లైన్ లో మాత్రమే. బాబు పుట్టారు, అక్కడ నుంచి బాగా వెయిట్ పెరుగుతున్నాయి. బాబు పుట్టిన దగ్గర నుంచి వెయిట్ అవుతుంది. బాబు పుట్టిన దగ్గర నుంచి వెయిట్ ఇంక్రీజ్ అవుతుందండి. కానీ అది సిజేరియన్ వల్ల లేదంటే ఏంటి పర్టికులర్ ప్రాబ్లం అనేది నాకు తెలియాలంటే కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మాట్లాడినట్లయితే నాకు క్లియర్ గా అనేది వినిపిస్తుంది. కాల్ కట్ అయింది అది. ఓకే అండి, ఓకే అయితే చూద్దాం. అంటే కొంతమంది ఎక్కువ మంది బాబు పుట్టేటప్పుడు వీళ్ళకి ఇవన్నీ అవసరం అవుతుంటాయి కాబట్టి సిజేరియన్ అయిన తర్వాత కొంతమంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఒక కాల్ తీసుకుందాం. హలో
హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. మీ వాయిస్ మాకు బాగా బ్రేక్ అవుతోంది, కొంచెం క్లియర్ గా మాట్లాడండి. మీ పేరు? నా పేరు శ్రీని అండి, కోదాడామాది. ఓకే, చెప్పండి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? 38 years ఉంటాయి. హలో, మీ వాయిస్ కట్ అవుతోందండి. 38, 36 ఇయర్స్ ఉంటాయి అన్నారు. చెప్పండి. 90 kgs అండి. ఓకే అండి, 95 kgs. హైట్ ఎంత ఉన్నారు? 5'10" దాకా ఉన్నాడండి. 5'10" ఉన్నారు. 5'10" ఉంటే మీరు 70 kgs ఉంటే సరిపోతుంది. 95 అంటే 25 kgs అనేది చాలానే ఎక్స్ట్రా ఉన్నారండి. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమన్నా ఉన్నాయా? హ్యాపీగా ఉందండి. ఏమండి? అంతా బాగున్నారు. ఓకే, కానీ మీరు 25 kgs అనేది చాలా ఎక్కువ అండి. ఓవర్ వెయిట్ నుంచి కూడా ఒబేసిటీలోకి మీరు స్టార్ట్ అయిపోయారు. అందుకన్నా మనకి ఇంకా ఎక్కువ అయిపోతే సివియర్ కేసు అని వస్తుంది. దానికి వెంటనే ఏమవుతుందంటే డయాబెటీస్ 2 అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెయిట్ లాస్ చేసుకోగలిగితే అంత తొందరగా వెయిట్ లాస్ చేసుకోవడం మంచిది. మీరు ఒకసారి దగ్గరున్న వీరిషేప్ క్లినిక్ కి వచ్చినట్లయితే మనం కరెక్ట్ అనలైజ్ చేసి మీకు ఎన్ని కేజెస్, ఇంకోటి ఏ పార్ట్ నుంచి అవసరము, ఎంత ట్రీట్మెంట్ కి ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అనేది మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, మరి సిజేరియన్ అయిన తర్వాత ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంటుంది కదా, మరి అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు ట్రీట్మెంట్? మనకి సిజేరియన్ అయిన వాళ్ళకి తర్వాత కన్నా కూడా ఇంకేమంటే ప్రెగ్నెన్సీలో అందరికి 20 to 25 kgs వెయిట్ ఇంక్రీజ్ అనేది కామన్ అండి. అది కూడా పర్టికులర్ ఏరియా అంటే టమ్మీ నుంచి మనం ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది చూస్తూ ఉంటాం. అందులో నుంచి మనకు ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత ఏమంటే సమ్ వెయిట్ అనేది మనం బయటకు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత స్కిన్ అనేది లూజ్ అయిపోయి ఇంకా స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తుంటుంది. కానీ మనం అది తొందరగా మనం టైట్నింగ్ అనేది చేయొచ్చు ఇందులో నాన్ సర్జికల్ లైపోసెక్షన్ పద్ధతి ద్వారా. దాంతోపాటు మనకి ఇంచ్ లాస్ తో పాటు టైట్నింగ్, ఇంకోటి అదే పర్టికులర్ ఏరియా నుంచి కూడా మనం వెయిట్ లాస్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, అయితే ఎక్కువగా కొంతమంది చూస్తున్నట్లయితే నాన్ సర్జికల్ లైపో అంటే ఇది వర్కౌట్ అవ్వదు. మెయిన్ కేసు అయినా కానీ ఇన్స్టెంట్ గా కనిపిస్తుంది, తర్వాత లాంగ్ లాస్టింగ్ ఉండదేమో, మళ్ళీ గెయిన్ అవుతామేమో అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ఇందులో మనకి అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ మీద ఇది బేస్ అయి ఉంటుంది. ఇందులో మనకి వెయిట్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ అనేది ఏముండదు. దానికి మనం కొంచెం మెయింటెనెన్స్ అనేది దానికి యాడప్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి 1 to 1.5 kg అనేది 1 సిట్టింగ్ లో అనేది తగ్గుతుంది. దాంతోపాటు మనకి డైటీషియన్ చెప్పింది, ఇంకో డాక్టర్ చెప్పింది కొంచెం ప్రొసీజర్ అనేది ఇంట్లో కూడా మనకి దానికి యాడప్ట్ చేస్తే మనకి లాంగర్ రన్ లోకి చాలా ఉపయోగపడుతుంది. మనకి 10 kgs తగ్గినప్పుడు 1 kg అనేది ఇంక్రీజ్ అనేది కామన్ ఉంటుంది. మనం ఏమైనా ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసినా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసినా 1 kg అనేది ఇంక్రీజ్ ఉంటుంది తప్ప 10 kgs తగ్గినప్పుడు 10 kgs అనేది బ్యాక్ అనేది రాదు. దానికోసం కూడా మనం క్లయింట్ ని మోటివేషన్ చేయడానికి 1 year మెయింటెనెన్స్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కాల్ ఓకే అండి. హలో, హలో అండి. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రాణి అండి. చెప్పండి మీ ప్రాబ్లం. మా అమ్మాయి గురించి అడుగుతున్నానండి, హెయిర్ ప్రాబ్లము. ఓకే అండి, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయండి తనకి? హెల్త్ వైట్ హెయిర్ వచ్చిందండి. 15 years మా అమ్మాయికి. 15 years. ఓకే, థైరాయిడ్ కానీ లేకుంటే ఏమన్నా ఇంకా వేరే మీ ఇతర ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయండి? ఈ మధ్య బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అన్నారండి. హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ చాలా తగ్గింది, హిమోగ్లోబిన్ తగ్గింది. ఓకే, మంచి మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తారు. 3 months వరకు యూజ్ చేయమన్నారు. ఓకే అండి. ఇంకా అంతకు మించి ఏం లేదండి మా అమ్మాయికి. వెయిట్ కూడా ఎక్కువ ఏమన్నా ఉన్నారా తను? తగ్గిపోతాయని. వెయిట్ కూడా ఏమన్నా ఎక్కువ ఉన్నారండి తను? వెయిట్ ఏం లేదండి, వెయిట్ నార్మలే ఉన్నారు. ఇంకోటి మనం ఇప్పుడు మాట్లాడినట్టు హెయిర్ ఫాల్ అనేది వాటర్ కానీ లేదంటే యాంటీబయాటిక్స్ కానీ మనం ఇతర రీజన్స్ చెప్పాము. కానీ ఇందులో ఏమంటే మనకి బాడీలో న్యూట్రియంట్స్ తగ్గినా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. మనకి దానికి తగ్గట్లు మనకి క్లినిక్ వచ్చినట్లు ట్రీట్మెంట్ ఇవ్వడం పాటు ఇప్పుడు మీరు HP% తగ్గింది అన్నారు. HP%, ప్రోటీన్ 2 కాంబినేషన్ లో ఉంటేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. మనకి డైటిషియన్ దానికి తగ్గట్లు మనకి డైట్ ఇవ్వడంతో పాటు ఇంకోటి డాక్టర్ అనేది హెయిర్ ఏదైతే పోయిందో దాన్ని కంట్రోల్ చేసి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. మనం ఆ 2 సైమల్టేనియస్ కి వెళ్తే మీరు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంతో పాటు హెయిర్ రీగ్రోత్ అనేది తిరిగి పొందవచ్చు. ఓకే,
అయితే వెయిట్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే చాలామంది ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ తీసుకునే టైంలో మీరు చెప్పినట్టుగానే డైట్ ఫాలో అవ్వకుండా మానేస్తూ ఉంటారు. మరి ఎలా అయితే ఈ ట్రీట్మెంట్ అలాంటి వాళ్ళకి కూడా వర్క్ అవుతుందంటారా? ఎంతవరకు పనిచేస్తుంది? డైట్ ఫాలో అవ్వని వాళ్ళకి కూడా వర్క్ అవుతుందండి. మనం డైట్ అనేది మనం ఏం క్రాష్ డైట్లు ఇవ్వట్లేదు. ఫ్రూట్స్ మీద ఉండండి, లేదంటే ఓన్లీ లిక్విడ్స్ మీద ఉండండి, లేదంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోవద్దు, లేదంటే లంచ్ తీసుకోవద్దు, మనకి స్కిప్ చేయండి, ఫాస్టింగ్లో ఉండండి అనేది మనం చెప్పడం లేదు. నార్మల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అది కాకుండా మనకి మిడ్ మార్నింగ్, ఈవినింగ్ అని 5 మీల్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 24 రీకాల్ అనేది మనం తీస్తాం. వాళ్ళ అసలు హెల్త్ స్టేటస్ ఎట్లా ఉంది, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ ఏంటి, వాళ్ళు ఇంకోటి ఈటింగ్ హ్యాబిట్స్తో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ అవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టు మనం డైట్ ఇవ్వడం జరుగుతుంది తప్ప మనం ఇది కట్ డౌన్ చేసి డైట్ ఫాలో అవ్వండి అనేది మాత్రం ఏముండదు. వాళ్ళు తీసుకునే క్యాలరీ అనేది కౌంట్ చేసి దాన్ని తగ్గట్లు వాళ్ళకి బిఎంఆర్ తగ్గట్లు ఎన్ని క్యాలరీస్ డైట్ తీసుకుంటే వెయిట్ లాస్కి అనుగుణంగా ఉంటుంది అనేది డైటిషియన్ అనేది నిర్ధారించి వాళ్ళకి ఒక డైట్ చార్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో 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 హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. మా పేరు మోనా అండి. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? మా అమ్మాయి గురించి అండి. మా అమ్మాయి కొంచెం లావెక్కిందండి, దానివల్ల ఏమన్నా హెయిర్ ప్రాబ్లం వస్తుందా? ఎప్పటి నుంచి వెయిట్ ఇంక్రీజ్ ఉన్నారండి? 6 months అండి. 6 months. అంటే ఎంత వెయిట్ ఇంక్రీజ్ ఉన్నారు ఏమన్నా ఐడియా ఉందా? లేదండి అంత. ఓకే అండి, మనకి వెయిట్ లావెక్కిందంటే ఓకే అండి, మనకి ఆ వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అందులో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేకుంటే థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. దానివల్ల మనకి హార్మోన్స్ ఇర్రెగ్యులరైజ్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఫస్ట్ మనం వెయిట్ కంట్రోల్ చేసుకొని దాంతోపాటు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ కంట్రోల్లోకి వస్తుంది. దాని తర్వాత మనం హెయిర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తే మనకి వెయిట్ లాస్ తో పాటు హెయిర్ రీగ్రోత్ అనేది కూడా మనకి పెరగడం జరుగుతుంటుందండి. ఓకే, అయితే మీ పర్టికులర్గా మీ క్లినిక్ దగ్గరకు వచ్చేసరికి స్లిమ్మింగ్ అలాగే కాస్మెటిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్ని ఒకే చోట అవైలబుల్ ఉంటాయి కదా. ఈ స్లిమ్మింగ్కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటంటారు? మనకి స్లిమ్మింగ్ వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అండి. నాన్ సర్జికల్ లైపోసెక్షన్ కి ఆల్టర్నేట్ ప్రొసీజర్. మనకి లైపోసెక్షన్ ఏమంటే సమ్ వెయిట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది మనకి 1 sitting లోనే తీస్తారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఒకేసారి మనకి స్టిచెస్, ఇంకోటి ప్రీ అండ్ ఆపరేషన్ తర్వాత ఇంకోటి ప్రికాషన్స్ అవసరం, బెడ్ రెస్ట్ అవసరం, దాంతోపాటు మనకి మెడిసిన్స్ అవన్నీ లేకుండా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ లో మీకు 1 to 1.5 hour ప్రొసీజర్ ఉంటుంది. మనకి 1 sitting లోనే 1 to 1.5 kg వెయిట్ లాస్ అనేది చూస్తూ ఉంటాము. ఇంకోటి మీరు ప్రొసీజర్ అయిన వెంటనే మీరు డైరెక్ట్ గా ఏదైతే ఉందో ఆఫీస్కి కానీ ఇంటికి కానీ మీరు నార్మల్ రొటీన్ వర్క్ ఏదైతే ఉందో అది మనం చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి నీరసం లేకుండా ఇంకా యాక్టివ్ అనేది అవుతూ ఉంటుంది. ఇందులో మనకి ఏమంటే వెయిట్ లాస్ తో పాటు ఇప్పుడు ఇంచ్ లాస్ అనేది చేయడం జరుగుతుంది. పర్టికులర్ ఏరియా నుంచి వెయిట్ లాస్. ఇంకోటి చాలా మంది స్కిన్ లూజ్ అయిపోయిందని బాధపడుతుంటారు. వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ లో మన స్కిన్ టైట్నింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు వరలక్ష్మి అండి. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? నేను ఎక్కువ లావు ఉన్నాను అందువల్ల. ఓకే, మీరు త్వరగా టీవీ వాల్యూమ్ తగ్గించేసి కంప్లీట్ గా ఫోన్లో మాత్రమే మాట్లాడండి. చెప్పండి ఎంత వెయిట్ ఉన్నారు? 95 ఉన్నా అండి. ఎంత హైట్ ఉన్నారండి? హైట్ 5'2". 5'2" ఉన్నారు అంటే మీరు 55 kgs ఉన్నారు. 95 అంటే ఆల్మోస్ట్ 40 kgs ఇంక్రీజ్ ఉన్నారండి. మీకు ఎప్పటి నుంచి వెయిట్ ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంది? హలో హలో, పిల్లలు లేకుండా చేయించండి. కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ఒకసారి మాట్లాడతారా? చెప్పండి. పిల్లలు లేకుండా చేయించడానికి వెయిట్ అయినా అండి ఎక్కువ. ఓకే అండి, ఆ తర్వాత వెయిట్ ఇంక్రీజ్ అయ్యారు. 40 kgs అనేది వెయిట్ ఇంక్రీజ్ అయ్యారు. కానీ మనకి అది కనుక 40 kgs తగ్గించుకోకపోతే ఏమవుతుందంటే వెయిట్ ఇంక్రీజ్ అవుతుంతో పాటు ఇంకా మీరు ఇంకా సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిందంటున్నారు. బ్యాక్ పెయిన్, ఇంకోటి నీ పెయిన్, దాంతో పాటు ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మీరు ఇంకోటి ఒబేసిటీ నుంచి కూడా ఓవర్ ఒబేసిటీకి క్లాస్ 3కి వచ్చేసారు. మీరు ఎంత తొందరగా వెయిట్ లాస్ చేయించుకోగలిగితే అంత తొందరగా వెయిట్ లాస్ చేయించుకుంటే మంచిది మ్యామ్. ఓకే,
అయితే ఈ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్స్ మీరు ఇప్పటివరకు ఏదైతే చెప్పారో అంటే ఎవరికైనా కానీ వాళ్ళని పర్టికులర్గా ఆ పర్సన్ తీసుకుని ఆ పర్సన్ ప్రాబ్లమ్స్ కాల్కులేట్ చేసి వాళ్ళకి ఇస్తారు కదా ట్రీట్మెంట్. ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏవైనా కానీ చాలా మంది ఇది ఎక్స్పెన్సివ్ అని ఇలా అనుకుంటూ ఉంటారు. దీనికి ఏ విధంగా పడుతుంది అంటారు? రీజనబుల్ గానే అనిపిస్తాయి? మనకి వచ్చేసి చాలా రీజనబుల్ గా ఉంటుందండి. లో క్లాస్ పీపుల్ కూడా ఎఫోర్డ్ చేయగలిగేలాగా ఉంటుంది. మనకి 5 kg వెయిట్ లాస్ వచ్చేసి 4000 రూపీస్ నుంచే ఉంటుందండి. 4000 రూపీస్లో మనకి 5 kg గ్యారెంటెడ్ వెయిట్ లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ అనేది మేము నమ్ముతాము. మీకు 5 kg వచ్చేంత వరకు మేము రెస్పాన్సిబుల్ తీసుకొని అందులో ఏమంటే డైటీషియన్ కానీ ఇంకోటి ఫిజియోథెరపిస్ట్ కానీ డాక్టర్ కానీ మీకు అవైలబుల్గా ఉండి మీ ప్రోగ్రామ్ 5 kg కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి మీకు గైడ్ లైన్స్ కానీ 1 year మెయింటెనెన్స్ కానీ అందులో మీకు అందుబాటులో ఉంటుందండి. ఓకే అండి, ఇంకొక కాల్ తీసుకుంది. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు మమత అండి. ఓకే, చెప్పండి, ఏంటి మీ డౌట్? ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అయిన దగ్గర నుంచి కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఓకే అండి, పర్టికులర్ ఏరియాలో టమ్మీలో ఎక్కువ అయినట్లు అనిపిస్తుందా? ఓవరాల్ బాడీ నుంచి వెయిట్ ఇంక్రీజ్ అయిందా అండి? ఓవరాల్ బాడీ కాదండి, ఓన్లీ స్టమక్ అండ్ బ్యాక్ సీట్. ఓకే, లోవర్ బాడీ అనేది వెయిట్ ఇంక్రీజ్ అయింది. హలో, చెప్పండి. లోవర్ బాడీ అనేది వెయిట్ ఇంక్రీజ్ అయిందండి. మీరు ఒకసారి దగ్గర ఉన్న క్లినిక్ వచ్చినట్లయితే మీకు బీసీ అనేది తీస్తారు. అంటే మీకు బాడీ స్టబన్ ఫ్యాట్ ఉందా లేదంటే స్కిన్ అనేది లూజ్ ఉందా, ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది, ఎన్ని సిట్టింగ్స్ లో మీరు ఎంత తగ్గగలుగుతారు, సిట్టింగ్స్ కి ఏ టైంలో మీరు రావాలని కంప్లీట్ గా అనలైజ్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. దాన్ని బట్టి మీరు ఒకసారి వచ్చినట్లయితే కరెక్ట్ అనలైజ్ చేసి మీకు ట్రీట్మెంట్ అనేది ఏ ప్రొసీజర్ ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అనేది మేము కరెక్ట్ గా ఇవ్వగలుగుతాము. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. పద్మావతి. ఓకే, చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? హలో, హైట్ 5'2" అండి. ఓకే, వెయిట్ ఎంత ఉండొచ్చండి? మీరు ఎంత హైట్ ఉన్నారండి? 5'2". 55 kgs ఉండాలండి మీ హైట్ తగ్గట్లయితే. ఓకే మేడం. 60. ఓకే ఓకే, అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏవైనా తీసుకుందాం అనుకునేసరికి చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి, ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోనని అని చెప్పి. దీంట్లో ఏ రకమైన ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, కాంప్లికేషన్స్? ఇది WHO ద్వారా అప్రూవ్డ్ పొందిందండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా. ఇది ISO సర్టిఫైడ్ కంపెనీ. మనకి ఇందులో వచ్చేసేమంటే 100% సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు. మీరు లాంగర్ రన్లో కూడా మీరు బ్లైండ్గా కూడా మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. దానికి మేము గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ మీకు డాక్టర్ అనేది ఉంటారు, మీకు ఎప్పటికప్పుడు మీకు చెక్ చేసి ఇంకోటి ఏమైనా బీపీ ఉన్నా లేదంటే బీపీ ఎంత ఉంది, మీకు ఎంత ఇంటెన్సిటీలో పెట్టాలి, ఎన్ని సిట్టింగ్స్ ఎంత అవర్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇవ్వాలి అనేది వాళ్ళు కరెక్ట్గా దగ్గరుండి మీకు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి. నమస్తే, మీ పేరు చెప్పండి. ఓకే, చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే నేను 5 పెద్దగా ఉన్నాను, హైట్ వెయిట్ ఏమో 90 ఉన్నాను. మొన్న ఈ మధ్య బాగా రైటింగ్ చేశానండి, బాగా పొట్ట కొద్ది ఎక్కువ ఉంది, బాగా రైటింగ్ చేశాను. మళ్ళీ ఈ మధ్య ఆనందంగా బాగా పెరిగిపోయిందండి, మళ్ళీ 93 వచ్చాను, 93 వచ్చాను. ఓకే అండి, మీరు హైట్ ఎంత ఉన్నారన్నారండి? 5'10". 5'10". మీ హైట్ ప్రకారం ఓకే అండి. అంటే ఇంట్లో వాకింగ్ కానీ లేదంటే ఏమైనా ప్రొసీజర్స్ ఏమైనా చేస్తున్నారా వెయిట్ లాస్ అవ్వడం కోసము? అవునండి, పొద్దున పూట చేస్తున్నాను, అంటే రెగ్యులర్ చేస్తాను. ఓకే అండి, మీరు హైట్ తగ్గట్లు 70 kgs అనేది ఉండాలి. మీరు ఇంట్లో వ్యాయామం కానీ లేకుంటే వాకింగ్ కానీ లేదంటే ఏమన్నా క్రాష్ డైట్లు చేసినట్లయితే వెయిట్ లాస్ అనేది అవుతుంది. అవ్వదని చెప్పట్లేదు. ఇంకోటి మీరు దానికి కంటిన్యూస్ గా వాకింగ్ అనేది ఉండాలి. ఇంకోటి మీరు 1 month 2 months చేయగలుగుతారు కానీ 1 year 2 years అనేది చేయలేరు. ఒకసారి మీరు ఎప్పుడైతే స్టాప్ చేస్తారో దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ లాస్ ఏదైతే తగ్గిందో అది మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, మనకి 80%. ఇంకోటి మీకు 1 month లో 5 to 10 kgs తగ్గేది మీరు 6 months వాకింగ్ చేస్తే తప్ప మీరు 5 kgs అనేది తగ్గడం జరుగుతుంది. దీనివల్ల మీరు వెయిట్ తగ్గడము పెరగడం, వెయిట్ తగ్గడం పెరగడం అదే ప్రొసీజర్ అక్కడే స్టక్ అప్ అవుతుంది. మీరు ఒకసారి క్లినిక్ దగ్గరగా ఉన్న క్లినిక్ వచ్చినట్లయితే యాక్చువల్గా మీకు ఎంత కరెక్ట్గా వెయిట్ లాస్ అనేది అవసరం ఉంది, ఎన్ని సిట్టింగ్లో పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, ఇంకోటి అది లాంగర్ రన్లోకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మేము కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి.
ఓకే అండి. డాక్టర్ సుజాత గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మీ క్లినిక్లో అంటే వీర్ రిషేప్లో కాస్మెటిక్స్ సంబంధించి అంటే హెల్త్ ప్రాబ్లం ఏ రకంగా క్యూర్ అవుతున్నాయి అంటే వెయిట్ గెయిన్ అయినప్పుడు ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హెయిర్ ప్రాబ్లమ్స్ సంబంధించి కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈ వివరాలన్నీ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది వాల్టీ సంజీవిని కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.